సహోదరులందరికీ భారతీయ క్రైస్తవ దినోత్సవం శుభాకాంక్షలు. ఇండియన్ క్రిస్టియన్ డే క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా క్రీస్తు సువార్త నిమిత్తం దక్షిణ భారతదేశం కేరళ రాష్ట్రం మలబార్ తీరానికి వచ్చి ఆయన అక్కడ సువార్త ప్రకటించటం ప్రారంభించారు. ఆయన 12 మంది శిష్యుల్లో ఒకనిగా ఉన్నప్పుడు క్రీస్తు పునరుద్ధానంపై అతడు నమ్మకం వ్యక్తపరచలేని కారణంగా అతన్ని డౌటింగ్ థామస్ అని కూడా పిలిచేవారట. అయితే పునరుద్ధానుడై క్రీస్తు 3వ రోజున తిరిగి లేచినప్పుడు ఆయన 11 మార్లు ప్రత్యక్షతలో ఒక ప్రత్యక్షతగా తోమాని నీవు సందేహపడకుండా నా ప్రక్కలో వేలు పెట్టి చూడమని అన్నప్పుడు అతడు తన సందేహాన్ని నివృత్తిపరుచుకున్నప్పుడు అతడు నా ప్రభువా నా దేవా అని దేవుణ్ణి సంబోధిస్తూ అతడు క్రీస్తు సువార్త విషయమై భారతదేశానికి దేవుడు వెళ్ళమని తను చెప్పినప్పుడు ఆ పిలుపుని అంగీకరించి అతడు భారతదేశానికి రావడం అనేది జరిగింది. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో తన సువార్తను ప్రారంభించి 72 ఏడి సంవత్సరం తమిళనాడులోని చెన్నై సమీపంలో మైలాపూర్ సెయింట్ థామస్ దగ్గర క్రీస్తు సువార్త నిమిత్తము తోమా హతసాక్షి అయ్యాడు. నుండి తోమా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జూలై 3న సెయింట్ థామస్ డే గా ప్రకటించారు. థామస్ దాదాపు 1000 సంవత్సరాలు భారతదేశ క్రైస్తవ్యానికి కారణమైన తోమా సువార్త పరిచర్యను సువార్తను జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవులందరూ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. క్రైస్తవ్యం అనేది ఆసియా ఖండంలోని ఇజ్రాయేలు దేశం నుండి వచ్చినదే కానీ ఇది పాశ్చాత్య దేశం నుండి వచ్చినది కాదు. ప్రాచీనమైనది కానీ పాశ్చాత్య దేశం కాదు.